తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, వృత్తిపరంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కావచ్చు, సంఘంలో గుర్తింపు, గౌరవం, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. సాంఘిక సంబంధాలు బలపడతాయి, గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా తీసుకునే ఆలోచనలలో కానీ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార వ్యవహారాలలో కావచ్చు, ఆర్థిక సంబంధమైన అంశాలలో వీలైనంతవరకు ఘర్షణలకి తావివ్వకుండా ఆలోచనలలో వచ్చే ఘర్షణల్ని అధిగమిస్తూ ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. వీలైనంతవరకు డ్రైవింగ్ చేసేవారు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వారి విషయంలో అధిక శ్రమతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా రావాల్సిన ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అదేవిధంగా పుణ్య కార్యక్రమాలు మొదలైన వాటికి సంబంధించినవి, తండ్రి పెద్దలతో మీ నిర్ణయాలు, న్యాయపరమైన అంశాలు, నిత్య జీవితంలో మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే మార్పులు, మీ హాబీలు మొదలైన వాటి మీద దృష్టి సారించడం, అలాగే వ్యక్తిగత వ్యాయామాలు, ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి సారించడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా న్యాయపరమైన విషయాలు, రోగనిరోధక శక్తి, అదేవిధంగా పోటీలు, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం మొదలైన వాటి కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయించినప్పటికీ కూడా వీలైనంతవరకు మీ ఆరోగ్య శ్రద్ధ, మీ ఆలోచనలలో ఉద్వేగాలను అధిగమించడం, సమయానుకూలంగా మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఇతరులతో మాటల్లో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలరు. వ్యాపార వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వారికి కుటుంబ సంబంధమైన విషయాలలో, ముఖ్యంగా సంతాన వర్గం సంబంధించిన విషయాల్లో ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది సంతాన వర్గానికి సంబంధించిన ఖర్చులు, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన ఖర్చులు, పెట్టుబడులకు సంబంధించి భూమి మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులకు అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. అలాగే శక్తి పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆత్మీయులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో తగిన ప్రణాళికతో ముందుకు వెళ్ళి అనవసరమైన ఖర్చులు ఏదన్నా ఉన్నట్లయితే వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.